హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోన రొయ్య పొట్టుతోటి రొయ్యల కారం ఎలా చేసుకోవాలో మా అత్తయ్య గారి ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ వీటిని కోన రొయ్య పొట్టుని తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. క్లీనింగ్ చేసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలన్నమాట. వేరాలి ఏమైనా డస్ట్ వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్గా ఒక కళాయి తీసుకొని దానిలో రొయ్య పొట్టు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందికి అనుకుంటా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. గంటితో తిప్పాల్సిన అవసరం లేదండి. గంటితో తిప్పితే ఏంటంటే ఏదైనా డస్ట్ ఉంటే గంటికి అంటుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేయండి. ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. దీనిలో ఎందుకంటే సముద్రానికి సంబంధించింది రొయ్య పొట్టు కాబట్టి దీనిలో ఎక్కువగా ఇసుక అనేది ఉంటుందన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం చూసి 1-2 సార్లు చూసి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. అలాగే అదే బాండీలో మనకి రొయ్య పొట్టుకు సరిపడినంత 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలో నూనె ఎలాంటిది వేయాల్సిన అవసరమే లేదండి. ఫ్రై చేసుకుంటే జస్ట్ సరిపోతుంది అనమాట. ఈ రొయ్య పొట్టు అనేది వేపుకున్న వాటిని మళ్ళీ ఒకసారి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వెంటనే పొడమైపోతూ ఉంటాయి అన్నమాట. అంతేనండి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఎండుమిరపకాయలు అలానే రొయ్య పొట్టు. ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా పట్టవండి. 4-5 ఎండుమిరపకాయలు సరిపోతాయి. వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. దీనిలో ఆయిల్ వేయాల్సిన అవసరం అనేది లేదు. చూడండి, రొయ్య పొట్టు అనేది క్లీనింగ్ ప్రాసెస్. ఒకసారి ఫ్రై చేసుకున్న రొయ్య పొట్టు కొంచెం చల్లారనివ్వాలండి. చాట్లో పోసుకొని అదే ప్లేట్లో పోసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకుంటూ ఉండాలండి. అదేనండి, స్మాష్ చేసుకుంటూ ఉండాలి. దానిలో నుంచి డస్ట్ పార్టికల్స్ ఇసుక అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, అలా చేయాలంట మా అత్తయ్య చెప్తున్నారు, నాకు తెలియదు. అలా క్లీన్ చేసుకొని వాటిని ఒకసారి చెరగాలండి. చెరిగితే ఇసుక అనేది ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. చూడండి, అలానే మనం ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. అదిగో చూడండి ఎంత డస్ట్ వస్తుంది దానిలో నుంచి. అంతా క్లీన్ చేస్తే ఎక్కువ రాదండి. చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే కారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయటం అనేది ఈ ప్రాసెస్లో కొంచెం 1-2 సార్లు చూసి చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వస్తుందో దానిలో నుంచి. అలానే ఎండుమిరపకాయలు మనం మెత్తగా నూరుకోవాలండి. బరక కాకుండా మెత్తగా పౌడర్ లాగా నూరుకోవాలి. ఈ కారపొడి అనేది మిక్సీలో వేసుకుంటే అస్సలు బాగోతుంది. రోట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, సరిపోయినంత ఉప్పు అయితే వేస్తున్నారు అత్తయ్య. అలానే ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా దానిలో వేసి ఎలా నూరుతారో చూడండి. ఆ ప్రాసెస్ దంచారండి. వీటిని నూరుతారు, మెత్తగా నూరుతున్నారు చూడండి, తిప్పుతూ అలా నూరుకోవాలన్నమాట. వాళ్ళు చూడండి ఎంత కష్టంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కదండి మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో అలా చేసుకోబట్టే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అనేది ఏంటనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. రొయ్య పొట్టు వేశారు చూడండి. రొయ్య పొట్టు వేసి వాటిని డస్ట్ పార్టికల్స్ని తీసేస్తున్నారు దానిలో నుంచి. చూడండి, మెత్తగా నూరుకోవాలన్నమాట. పౌడర్ లాగా వస్తుందండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎంత నిదానంగా ఓర్పుగా చేస్తున్నారో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. కారం, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, ఉప్పు, రొయ్య పొట్టు అంతేనండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవన్నమాట. దీనిలో జీలకర్ర, చింతపండు అలాంటివి ఏమి వేయరండి. ఓన్లీ ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, రొయ్య పొట్టు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. దీనిలో రెండింటిని బాగా నూరుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎలా తిప్పుతూ నూరుతున్నారో. అలా నూరుకుంటే మెత్తటి పౌడర్ లాగా అయిపోతుందండి. అంతేనండి. చిన్న రొయ్య పొట్టు కాబట్టి స్మాష్ అయిపోతాయి అనమాట. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. వీటిని టేస్ట్కి సరిపోయినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలన్నమాట, పౌడర్ లాగా. అలానే మన వీడియోలో, మన ఛానల్లో కొత్త రెసిపీస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి చూడండి. జ్యోతి శ్రీనివాస్ వోల్గాస్ అనేది యూట్యూబ్ ఛానల్లో. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి. చూసారా ప్రాసెస్ ఎలా జరుగుతుందో? అది లాంగ్ ప్రాసెస్ అండి. అది వాళ్ళ ఓపికకి చెప్పుకోవాలి. ఎంత మెత్తగా నూరుతుందో చూడండి. నేను ఎంత చెప్తున్నా వినకుండా, అది కాదు ఇలా అయితేనే టేస్ట్గా ఉంటుంది, నువ్వు వీడియో తీయి నేను నూరుతాను అంటున్నారండి. ఆ ఓపికకి చెప్పుకోవాలి మా అత్తయ్య. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉంటామేమోనండి. మీరు కూడా ట్రై చేయండి. సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఉప్పు సరిపోలేదంట, మళ్ళీ వేస్తున్నారు.
వీళ్ళు ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలంటారండి. అందుకే కావాలా వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చినా కానీ చిన్నులపాయలు కూడా వేస్తారండి. మొత్తం ఒక చిన్నులపాయ మొత్తాన్ని ఒలిచి మెత్తగా నూరుతారండి. ఏది చేసినా ఇంతేనండి. చాలా నీట్గా చాలా మంచి ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. మీకు ఇంక ఇలాంటి కారపళ్ళు రెసిపీస్ ఏమైనా కావాలంటే ఒకసారి మన ఛానల్కి కామెంట్ చేయండి. మీకు కావాల్సినవన్నీ నేను మా అత్తయ్య గారి చేత అయినా చేసి పెట్టిస్తాను. ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వీటి వల్ల యూజెస్ అనేవి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఇది చూడండి, చిన్నులపాయలు ఒలిసి వాటిని చూడండి ఎంత మెత్తగా నూరుతారో, చాలా ఓపిక్గా నూరుతారండి. ఇలాంటి రెసిపీస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మెత్తగా నూరుకోవాలండి, అంతేను. కాకపోతే ఏంటంటే దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటూ నూరుకుంటూ ఉండాలన్నమాట. మెత్తగా నూరటం వల్ల ఏంటంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది కోన రొయ్య పొట్టు అంటారంటండి, మా అత్తయ్య గారు చెప్తున్నారు, నాకు తెలియదు. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఒకసారి రొయ్య పొట్టును తయారు చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూడమని చూపిస్తున్నారు. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేస్తానమ్మా అని కూడా చెప్తున్నారు. అంత ఓపిక్గా చేస్తారనమాట ఇలాంటి రెసిపీస్. మా అత్తయ్య గారు వంటలు అలానే చేస్తారు. నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి కూడా. వేడి అన్నంలో ఇలాంటి కారపొడులు నెయ్యి వేసుకొని తింటే ఇంక అంతకన్నా టేస్ట్ ఏం కావాలండి, వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. కారపొడులు ఇలాంటివి నెయ్యి ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే సీ ఫుడ్ మనిషికి బాడీలోకి ఎక్కువ వెళ్తూ ఉంటుందన్నమాట. అందువల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఒకసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని కూడా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.